హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం హోమ్ ట్యాబ్లో ఉన్న స్టైల్స్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఈ స్టైల్స్ గ్రూప్ యూజ్ చేసి మనం హెడ్డింగ్స్ ఇవ్వచ్చు. మీరు దేనికైతే హెడ్డింగ్ ఇవ్వాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెడ్డింగ్ 1ని క్లిక్ చేస్తే ఇలా హెడ్డింగ్ వస్తుంది. హెడ్డింగ్ 2ని క్లిక్ చేస్తే ఇంకొంచెం చిన్న సైజులో హెడ్డింగ్ వస్తుంది. ఇలా హెడ్డింగ్స్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ పక్కన చేంజ్ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం హెడ్డింగ్ స్టైల్ని చేంజ్ చేయవచ్చు. దాని కింద ఇంకొక ఆప్షన్ కలర్స్. ఈ ఆప్షన్ యూజ్ చేసి కలర్స్ చేంజ్ చేయవచ్చు. ఈ ఫాంట్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి హెడ్డింగ్ ఫాంట్ని చేంజ్ చేయవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక గ్రూప్ ఎడిటింగ్ గ్రూప్. ఈ గ్రూప్లో మనకు ఫైండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఏదైనా వర్డ్ని ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనం థీమ్ అనే వర్డ్ని ఫైండ్ చేయాలి అంటే ఫైండ్లోకి వెళ్ళండి. మీరు ఏ వర్డ్ని అయితే ఫైండ్ చేయాలో అది అక్కడ టైప్ చేయండి. టైప్ చేశాక ఫైండ్ నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఈ మ్యాటర్లో మీకు ఆ వర్డ్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ అంటే ఇంకెక్కడ ఉందో చూపిస్తుంది. అలా ఎన్నిసార్లు ఫైండ్ నెక్స్ట్ని క్లిక్ చేస్తే అన్నిసార్లు ఆ మ్యాటర్లో ఆ వర్డ్ ఎక్కడ ఉందో మనకు చూపిస్తూ ఉంటుంది. ఇందులో ఇంకొక ఆప్షన్ గో టు. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఈ మ్యాటర్లో పర్టికులర్గా ఏదైనా లైన్కి వెళ్ళొచ్చు లేదా పేజ్కి వెళ్ళొచ్చు. లైన్కి వెళ్ళాలి అంటే ఇక్కడ లైన్ని క్లిక్ చేయండి. మీరు ఎన్నో లైన్కి వెళ్ళాలో ఆ నెంబర్ అక్కడ టైప్ చేయండి. ఇక్కడ గో టుని క్లిక్ చేయండి. మీరు ఆ లైన్లోకి కర్సర్ ఆ లైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది రీప్లేస్. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఒక వర్డ్ని ఇంకొక వర్డ్తో రీప్లేస్ చేయొచ్చు. దానికోసం మీరు రీప్లేస్లోకి వెళ్ళండి. మీరు ఏ వర్డ్ని అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని అక్కడ పైన టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దా అనే వర్డ్ని హఫీజ్ అనే వర్డ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. అక్కడ టైప్ చేశాక రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేస్తే మీకు ఎక్కడెక్కడైతే దా అని ఉందో అక్కడ మొత్తం హఫీజ్ అనే నేమ్తో రీప్లేస్ అవుతుంది. మళ్ళీ హఫీజ్ అనే నేమ్ని దా అనే వర్డ్తో రీప్లేస్ చేయాలి అంటే మళ్ళీ పైన హఫీజ్ అని టైప్ చేసి కింద దా అని టైప్ చేయండి. రీప్లేస్ ఆల్ని క్లిక్ చేయండి. మళ్ళీ హఫీజ్ అనే ఆప్షన్ దా అనే వర్డ్తో రీప్లేస్ అవుతుంది. ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది సెలెక్ట్. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేసి సెలెక్ట్లో సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ యూజ్ చేసి మ్యాటర్ మొత్తం మీరు ఇలా సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఒకే రకం ఫార్మాట్ ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏదైనా ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని బోల్డ్ చేసా, దీనికి ఒక రెడ్ కలర్ ఇచ్చా. మళ్ళీ ఇంకొక వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని బోల్డ్ చేశాను, దీన్ని రెడ్ అనే కలర్ తోటి ఫిల్ చేశా. ఇప్పుడు మీరు ఇక్కడ ఓన్లీ రెడ్ కలర్ ఉన్న టెక్స్ట్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేయండి. ఒక టెక్స్ట్ని రెడ్ కలర్లో ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ని క్లిక్ చేస్తే సేమ్ అలాంటి కలర్ ఉన్న టెక్స్టే సెలెక్ట్ అవుతుంది.